సిబిఎస్ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగానే తమ సమాధానాల పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించడం సంచలనంగా మారింది. సిబిఎస్ఈ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రీవాల్యుయేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. విద్యార్థులు వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది సిబిఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు అభ్యర్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థులలో ఏకంగా 4 లక్షల మందికి పైగా తమకు సంబంధించిన 11 లక్షల జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి 4 విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోంది. జవాబు పత్రాల స్కాన్ కాపీల్లో చాలా వరకు పత్రాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొందరు విద్యార్థులకు ఏకంగా వేరొకరి జవాబు పత్రాలు దర్శనమిస్తున్నాయి. వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి సోషల్ మీడియా వేదికగా బోర్డు పంపిన ఫిజిక్స్ జవాబు పత్రం తనది కాదని, వేరే విద్యార్థి జవాబు పత్రాన్ని జత చేశారని ఆధారాలతో సహా నిలదీశాడు. దీంతో ఈ తప్పిదాలు వెలుగు చూశాయి. చివరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లు తారుమారు అయ్యాయంటూ స్వయంగా బోర్డే అంగీకరించడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. 2019లో ఇంటర్మీడియట్ పరీక్షలు తీవ్ర కలకలం రేపాయి. బాగా రాసిన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. మెరిట్ విద్యార్థులకు 0 మార్కులు వచ్చాయి. పరీక్ష రాసిన వారు గైర్హాజరైనట్లు చెప్పింది. 25 మంది విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు. మరెందరో మానసిక ఆందోళనలో కూరుకుపోయారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలు వచ్చాయి. దీనంతటికీ ఇంటర్ సమాధాన పత్రాల డిజిటలైజేషన్, ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతలను నిర్వర్తించిన హైదరాబాద్ ప్రైవేట్ సంస్థ గ్లోబరీనా నిర్వాకం కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ ఫలితాల వివాదంతో మళ్లీ గ్లోబరీనా తెరపైకొచ్చింది. నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ రూపు మార్చుకుని కోఎంట్ ఎడ్యుటెక్గా మారిందని, లక్షలాది మంది విద్యార్థుల ఆశలను గల్లంతు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి తగ్గట్లుగానే నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ సీఈఓ విఎస్ఎన్ రాజు ప్రస్తుత కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకు కూడా సీఈఓగా ఉన్నారు. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలను కోఎంట్ ఖండించింది. తమ సంస్థ తగిన సాంకేతిక సామర్థ్యాలను నిరూపించుకుని తక్కువ ధర కోట్ చేసి సిబిఎస్ఈ బిడ్ను దక్కించుకుందని స్పష్టం చేశారు. మరోవైపు పరీక్షల్లో అవకతవకలు, కోఎంట్ ఎడ్యుటెక్తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను సిబిఎస్ఈ ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. కోఎంట్ ఎడ్యుటెక్ ఓఎస్ఎం కాంట్రాక్ట్ ఇవ్వడంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఇక దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టామన్నారు. దీని వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. अगर कोई इंटेंशनल जिम्मेवार रहेगा, मैं सरकार की ओर से दायित्व लेकर कर रहा हूँ, किसी को हम स्पेयर नहीं करेंगे. वो कितना भी बड़ा व्यक्ति हो, सीबीएसई के अंदर हो, सीबीएसई के बाहर हो या सरकार के अंदर हो, हम सारे व्यक्तियों को हम सब अकाउंटेबल है. डेमोक्रेसी में हम कुछ ही चीज़ों से हम भाग नहीं रहे, लेकिन हमें अपने बच्चों को, जो 17 लाख बच्चे परीक्षा दिए हैं, उनकी हितों की हमारी सर्वोपरि है. हम पूरा आश्वस्त करते हैं इसको. बच्चे अभी ये पुराना प्रक्रिया है, लोग परीक्षा देते हैं. మొత్తానికి సిబిఎస్ఈ పరీక్షల మూల్యాంకన వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.